రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ చైనాలపై ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు నడిపే దేశాలపై వలసవాద కాలం నాటి పద్ధతులను ప్రయోగించడం తగదని స్పష్టం చేశారు. భాగస్వాములుగా ఉన్న దేశాలతో వ్యవహరించాల్సిన విధానం అది కాదని అన్నారు. బుధవారం చైనా రాజధాని బీజింగ్లో జరిగిన ఆయుధ ప్రదర్శనను వీక్షించడానికి వచ్చిన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా రెండు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశాలు. వాటికి తమకంటూ ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, సొంత చట్టాలు ఉన్నాయి. అలాంటి దేశాలకు శిక్షిస్తాం అని చెప్పే ముందు వాటిని ఎవరు నడిపిస్తున్నారు, వారి చరిత్ర ఏంటి అనే విషయాలను ముందుగా ఆలోచించాలి. తమ సార్వభౌమత్వంపై దాడి చేసిన వలసవాదులపై ఈ దేశాలు గతంలో సుదీర్ఘ పోరాటం చేశాయి. అలాంటి అనుభవం ఉన్న దేశాల నేతలు బలహీనంగా ఉంటే వారి రాజకీయ జీవితం వెంటనే ముగిసిపోతుంది. అందువల్ల వారి తీరు ఎప్పుడూ ధైర్యంగా, కఠినంగా ఉంటుంది. అయితే ట్రంప్కు ఈ దేశాల నాయకత్వం, వారి స్వభావం గురించి సరైన అవగాహన లేదనిపిస్తోంది అని పుతిన్ ఫైర్ అయ్యారు. బీజింగ్లో జరిగిన ఆయుధ ప్రదర్శన సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. ఒక మనిషి జీవితకాలం గరిష్టంగా ఎంతవరకు ఉండవచ్చు అన్న ప్రశ్న చర్చకు వచ్చింది. ప్రదర్శన స్థలానికి చేరుకునే సమయంలో ఇద్దరు నేతలు స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు. ఆ సంభాషణను చైనా అధికారిక మీడియా సహా పలు అంతర్జాతీయ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. సంభాషణలో జిన్పింగ్ ఏమన్నారంటే, ఒకప్పుడు 70 సంవత్సరాలు బతకడం అత్యంత అరుదుగా అనిపించేది, కానీ ఇప్పుడు 70 ఏళ్లు వచ్చిన వారిని కూడా యువకుల్లా చూడొచ్చు అని అన్నారు. దీనికి పుతిన్ స్పందిస్తూ, సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవ అవయవాల మార్పిడి మరింత విస్తృతమవుతుంది. ఈ ప్రక్రియ కొనసాగితే ప్రజలు ఎప్పటికీ యువకులుగానే మిగిలిపోతారు. బహుశా అమరత్వం సాధించే రోజులు దూరంలో లేవు అని అన్నారు. అనువాదకుడు పుతిన్ వ్యాఖ్యలను వివరించగానే జిన్పింగ్ చిరునవ్వులు చిందించారు. బహుశా ప్రజలు 150 ఏళ్లు జీవించే రోజులు ఈ శతాబ్దంలోనే చూడవచ్చేమో అంటూ జిన్పింగ్ తన అంచనా వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన సంభాషణపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వివరణిచ్చారు. కారులో ఇద్దరు మాట్లాడుకున్న దానిలో ఎలాంటి రహస్యము లేదని ఆయన స్పష్టం చేశారు. అదేం పెద్ద రహస్యం కాదు, అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చల గురించి మోదీకి వివరించాను అన్నారు. అలస్కాలో ట్రంప్తో కారులో తాను మాట్లాడిన విషయాన్ని కూడా పుతిన్ బహిరంగం చేశారు. మేము కేవలం 30 సెకండ్ల పాటు మాత్రమే మాట్లాడుకున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండడం చూసి సంతోషంగా ఉందని చెప్పాను అని వివరించారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించే అంశంపైన ట్రంప్తో తన అభిప్రాయాలను పంచుకున్నట్టు పుతిన్ తెలిపారు.